పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే మచ్చరాస విశ్వేశ్వరరాజు మండిపడ్డారు. పాడేరులో 150 మెడికల్ సీట్లు రావాల్సి ఉండగా చంద్రబాబు తీరుతో 100 మెడికల్ సీట్లను విద్యార్థులు కోల్పోయారన్నారు. చంద్రబాబు తీరుతో పేద విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని విమర్శించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా జిల్లాకో మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు పాడేరు ఎమ్మెల్యే. పన్నెండు చోట్ల ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనుమతులన్నీ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. ఎక్కడ అనుమతులు పొందితే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వచ్చేస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఆ అనుమతులు రాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఆ పనులు ఏదైతే ఉందో ఆ పనులు నేటికి ఈరోజు పూర్తి కావచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు పేదలన్నా పేద ప్రజలన్నా సరే పేద విద్యార్థులన్నా సరే ఎప్పుడు చులకన భావనే. అందుకే ఈరోజు ఈ వైద్య కళాశాలలు ఎక్కడైతే ఉందో ఆ కళాశాలలన్నిటి కూడా ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.